బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా జల్లేపల్లి గ్రామస్తులను డెంగ్యూ జ్వరం వెంటాడుతుంది. నెల రోజులుగా పారిశుధ్యం లోపించి ప్రతి ఇంట్లో డెంగ్యూ జ్వరాలతో మంచాలకి పరిమితమయ్యారు. పలువురు బాధపడుతున్నారు. ఎలాంటి చికిత్స పొందినా ఆరోగ్యం కుదురకపడకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం లోపించడం వల్లనే ఈ విష జ్వరాలు వస్తున్నాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జల్లేపల్లి గ్రామస్తులను డెంగ్యూ జ్వరం వెంటాడుతుంది. నెల రోజులుగా పారిశుధ్యం లోపించి ప్రతి ఇంట్లో డెంగ్యూ జ్వరాలతో మంచాలకే పరిమితమై పలువురు బాధపడుతున్నారు. ఎలాంటి చికిత్స పొందినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం లోపించడం వల్లనే ఈ విష జ్వరాలు వస్తున్నాయంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ముఖ్యంగా విష జ్వరాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? పారిశుద్ధ్య లోపమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? నాకు వర్షాకాలం వచ్చేసింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అనేది కూడా ఒక్కొక్క గ్రామాన్ని చుట్టుముడుతా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండలం జల్లపల్లి గ్రామంలో ఒక్కో ఇంటికి 3 నుంచి 5 వరకు కూడా కుటుంబాన్ని మొత్తం కూడా విష జ్వరాలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం ప్రతి కుటుంబం హాస్పిటల్ తలపించే విధంగా హాస్పిటల్కి బెడ్కే ఇంటిలో మంచానికే పరిమితం అవుతున్న సందర్భంలో కనబడతా ఉన్నాయి. అదే నేపథ్యంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపం ప్రధానంగా గుర్తిస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వర్షాలకు కూడా కొంత కలుషిత నీరు గ్రామాల్లోకి రావడంతో కొంత అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్ లీకేజ్ సంఘటనలు కూడా ఎదురవడంతో వాటర్ని ప్రత్యక్షంగా వాటర్ కూడా తాగడంతో కూడా విష జ్వరాలు అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దాంతోపాటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జల్లిపల్లి గ్రామంలో గతంలో డెంగ్యూకి సంబంధించినటువంటి జ్వరాలకు సంబంధించి ఆ ప్రాంతంలో అదే గ్రామాన్ని కూడా వెంటాడినాయి. ప్రస్తుతం కూడా అదే ప్రమాదాన్ని పొంచి ఉంటుందని చెప్పేసి అనేటువంటిది కూడా అధికారులు అంచనా వేసి అక్కడ ఆశా వర్కర్లని పూర్తిస్థాయిలో అలర్ట్ చేశారు. అయితే
ఆ జ్వరాలను నియంత్రించేందుకోసం కానీ ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం కానీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులు మాత్రం ఆ గ్రామాన్ని ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో వెళ్లి సందర్శించలేదు. కేవలం మండలంలో ఉన్న పిహెచ్సి కొంతమంది ఆశా వర్కర్ల సహకారంతో ఆయా గ్రామంలో ఉన్నటువంటి వివిధ పేషెంట్స్ ని కూడా చూసేందుకోసం చేస్తా ఉంది. దానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని పూర్తి స్థాయిలో డంపు చేయకపోవడంతో, దాంతో పాటు ట్రీట్మెంట్ కూడా అవసరమైన డాక్టర్స్ కూడా అందుబాటులో తీసుకురాకపోవడంతో కొంత ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అధికార తీరు పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. జల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి ప్రధానమైనటువంటి పారిశుద్ధ లోపం అంటే ఇటీవల కాలంలో సర్పంచులకు సంబంధించినటువంటి పదవి కాలం ముగియడంతో పాటు ఎన్నికలు కూడా లేకపోవడంతో కొంత అక్కడక్కడ గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా పారిశుద్ధ్యం పట్ల ఉన్నటువంటి కొంత నిర్లక్ష్య వైఖరి కూడా దీనికి ప్రధానమైన కారణంగా భావిస్తా ఉన్నది. ఏదేమైనా సరే సీజనల్ వ్యాధులు అనేటివి కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు తీవ్రస్థాయిలో రావడంతో సీజనల్ వ్యాధుల విషయంలో అధికారులు ప్రధానంగా జిల్లాలో ఉన్న వైద్య అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం జల్లపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి కూడా ప్రైవేట్ దవాఖానాల వైపు అంటే ఎప్పుడైతే ప్రభుత్వ వైద్యాధికారులు పట్టించుకోవడం చెప్పేసి భావించారో తన ప్రాణరక్షణ కోసం తన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దకి అనారోగ్య సమస్య ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా అనారోగ్య సమస్య రావడంతో ఒక్కొక్క కూడా ప్రైవేట్ దవాఖానా వైపు కూడా పరుగులు పెడతా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంపై కూడా దాదాపు 10,000 నుంచి 20,000 ఆర్థిక భారాన్ని కూడా ఆ గ్రామంలో ఉందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు వాపోతా ఉన్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ పనులకు సంబంధించి మెరుగుపరచడం కోసం కావచ్చు, అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సీజనల్ వ్యాధులుగా విషజ్వరాలకు సంబంధించి వచ్చిన వాళ్ళందరినీ కూడా నియంత్రించేందుకోసం వారిని కంట్రోల్ పెట్టేందుకోసం అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని డంప్ చేసి అక్కడ ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో మాత్రానికి పూర్తిగా అధికారులు వైఫల్యమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి ఏంటి అనే దాన్ని కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అధికారుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. నుంచి వస్తుంది దాన్ని కూడా బాగా దారులు వస్తారు పోతారు, వేలకు వేలే అవుతున్నాయి, జనం ఆగారం 5,000 అవుతుంది. నీళ్ళ గురించా దేని వల్ల వస్తుంది జ్వరాలు అయితే వస్తున్నాయి, కానీ ఇప్పుడు పర్వరగా ఏంటంటే సీజనల్ కాబట్టి కంపల్సరీగా ఫీవర్స్ అయితే ఉన్నాయి. సీజనల్ క్లైమేట్ చేంజ్ వల్ల కొంత ఇప్పుడు ప్రజెంట్ అయితే డెంగ్యూ జ్వరాలు కొంతమందికి వచ్చాయి, జనరల్ ఫీవర్ కూడా ఉన్నాయి. వాటిని కవర్ చేయాలంటే మనం ఇప్పుడు ప్రతి ఇల్లు ఫ్రైడే యాక్టివిటీ చేస్తాము, క్యాంపులు పెడతాము, ప్లస్ వాళ్ళకి కార్యక్రమం చేయించాలి డెంగ్యూ కేసెస్, ప్లస్ పాజింగ్ కూడా మనం చేయించాలి. అది పంచాయతీ శానిటేషన్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. శానిటేషన్ మెయిన్. ఎనీ వన్ ఫీవర్స్